ఈ రోజు మా అత్తయ్య గారు కోటా బియ్యం తోటి నెంబర్ 1 స్వీట్ ఐటమ్ ఒకటి చేస్తుందండి. పొంగడాలు చేస్తుందండి ఆవిడ. నెంబర్ 1 ఉంటాయి. అత్తయ్య గారు ఎలా చేస్తారండి పొంగడాలా? ఎలా చేస్తామంటే బియ్యం ముందు అర కేజీ బియ్యానికి నైట్ నానేసుకోవాలా. నానేసుకొని దాన్ని పొద్దున్న కడిగి వాడేసుకొని పిండి పట్టుకోవాలా. అయితే నేను ముందు ఏంటంటే ఎలా వండాలన్నది తర్వాత చెప్తాను. ఈ పొంగడాలు ఫేమస్ ఏంటంటే మాకు ఈ ఆంధ్రాలో బాగా ఫేమస్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అవునండి. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో దిగారనుకో, ఎవరు ఇళ్లలో దిగినా సరే పొంగడాలు వేసి ఎడతారు. ఎందుకంటే ఆ పొంగడాల లాగా పొంగాల సంసారం అని పొంగడాలు వేసి ఎడతారు. దిగడం అంటే గృహప్రవేశం. అది అంటే మా ఇప్పుడు ఆంధ్ర సైడ్ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వండుతారు ఇది. అవునండి. అందరు కూడా పండగలు చేసిన అమ్మవారికి నైవేద్యం కూడా ఇదే పెడతారు. మాకు ఇళ్లలో దిగినప్పుడు సలివిడిని పొంగడాలు అయితే ఖచ్చితంగా పెడతారు. ప్రతి ఒక్కరు పెడతారు. అయితే ఈ రోజు నేను ఈ పొంగడాలు ఎలా చేయాలన్నది మీకు చేసి చూపిస్తాను. చాలా బాగా వస్తాయి, దూదులా గుల్ల వస్తాయి. ఎందుకంటే మా అమ్మాళ్ళు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఏ వండి పెట్టేవారు కాబట్టి అది మాకు బాగా అలవాటు అయిపోయింది అన్నమాట. దాని మీద ఇది మేము ఎలా ఈజీగా వండగలం అన్నది వస్తుంది. మీరు మాత్రం కంపల్సరీగా చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూసేద్దాము, చేసేద్దాము, రండి. అత్తయ్య గారు ఏమేం కాదు చెప్పండి, తెచ్చేస్తాను. కావాలంటే పొయ్యి అంటించేదాడు ముందు పిండి పట్టాలి. పిండి ఆడాలా, పిండి పట్టాలా, పిండి ఆడిచి రావాలా. అయితే ఓకే. మరి పిండి దీన్ని దంచుతావా ఆడుతావా మరి ఇష్టం. అయితే ఓకే. ఇప్పుడు ఈ బియ్యము రాత్రంతా నానబెట్టుకున్నా పర్లేదండి. తక్కువ ఒక 4-5 గంటలన్నా నానితే మంచిగా ఉంటుందండి. నానిన తర్వాత ఇక ఇలా వడబోసేసాం శుభ్రంగా నీళ్లు లేకుండా. ఇప్పుడు దీన్ని పిండి పట్టించేసుకోవాలి. మనం మిక్సీ పట్టించుకున్నా పర్లేదండి, మెత్తటి పిండిలాగా పట్టించేసుకోవాలన్నమాట. పిండి తడారిపోకూడదండి. మనకి అరిసెల పిండి చూడండి తడారిపోకుండా ఇలా నొక్కేసుకుంటాం చూసారా, అలాగే మీరు మిక్సీలో ఆడుకున్నా మిల్లుకెళ్ళి పట్టించుకున్నా పిండిని నొక్కేసుకోవాలండి ఆరకుండా. అమ్మా పాట పాడమ్మా. పాడాలంటావా? పాడు. తప్పదంటావా? పాడు. కోడల కోడల కొడుకు పిల్లమ్మా ఓయమ్మా, కోడల కోడల కొడుకు పిల్లమ్మా ఓయమ్మా, అత్తలేని కోడలు ఉత్తమూరాలు ఓయమ్మా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే మేనత్త కూతురా, దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. ఎక్కువ మెద్దడమే అబ్బాయ పిండిని. ఇప్పుడు మనం బియ్యాన్ని బాగా దంచుకొని జల్లెడు పట్టుకొని ఇలాగా మెత్తగా ఇలాగ చేసుకోవాలని పిండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తడారకుండా ఏం చేయాలంటే ఇలా నొక్కేసుకోవాలి. పిండిని ఇలా నొక్కేసుకుంటే తడారుతుంది. పిండి ఎప్పుడు తడారిపోయిందంటే అవి బాగా రావు. తడారకుండా గట్టిగా నొక్కేసుకొని దాన్ని మనం పక్కన పెట్టుకొని అప్పుడు మనం బెల్లాన్ని ఇలా సితగొట్టుకోవాలి. ఈ రకంగా కేజీ బియ్యం వేసుకున్నాం కదా, కేజీ బెల్లం వేసుకుంటున్నాం. వేసుకున్న దాన్ని బెల్లాన్ని ఇలా సితగొట్టుకొని ఇందులో నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. అది పాకం వచ్చేలాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్నాక అప్పుడు నేను దాన్ని మళ్ళీ పిండి వేసినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. నీళ్ళు బెల్లం తడిచిలా నీళ్ళు పోయి సరిపోతుంది. ఇంకా నీళ్ళు పోస్తున్నాం కదంటే ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకుందాం. మూత తీసి ఒకసారి కలుపుకుందాం. బెల్లం కరుగుతుంది. ఇప్పుడు సువాసన కోసం ఒక 4 యాలకుల్ని దంచి పొడి చేసుకున్నామండి. ఈ పాకంలో వేసేసుకోవాలి. అందరూ ఒకలాగా వండుకోరండి. కొందరేమో పిండిని నీళ్ళు వేసి బియ్యాన్ని నీళ్ళు వేసేసి పిండిలాగా మామూలుగా ఆడేసి దాంట్లో బెల్లం కలిపేసి వేసేస్తున్నారు అట్టు పొంగడాలు. మేము అలాగే వేయం. మా పద్ధతి ఏంటంటే పాకం పడతాం. పాకం వచ్చిన తర్వాత పొడి పిండి వేస్తాం అన్నమాట. పిండి దంచుకొని జల్లించుకున్నాం కదా, ఆ పిండి వేస్తాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు అన్నమాట. అవి పొంగడాలే కాబట్టి ఈ పొంగడాలే కాబట్టి, కానీ వాళ్ళు అలా వండుతారు, మేము ఇలా వండుతాం. ఎలా వండుకున్నా పొంగడం అయితే పొంగడం లాగా వస్తాయి. పొంగడం అయితే పొంగడం లాగా వస్తుంది. అదే అంటారా మా వాళ్ళందరూ అంటారు. ఏదైనా మాట వచ్చినప్పుడల్లా అంటారు పొంగడంలా పొంగేవి అంటారు, పొంగడంలా పొంగేత్తరం మమ్మల్ని అంటారు. కొంతమంది అంటారు ముళ్ళ చెట్టు ఎక్కించేగా అంటారు. పాకం దగ్గర పడుతుందండి, చూసుకుందాం పాకం. ఇంకోండి ఇలాగ ఉండవ్వాలా, ఇదిగోండి ఉండ, ఇదిగో అలాగ ఉండవ్వాలి. కొంచెం ఎక్కువ పోతే అలాగ ఉండవ్వాలి. పిండి వేసేద్దాం. కొంచెం కొంచెం వేస్తా ఉంటామ్మా. అది అలాగే వేస్తా ఉంటాం. ఎందుకంటే ఎక్కువ వేసేసుకున్నాం అనుకో వండలు గడేస్తుంది. తక్కువ లైట్గా అలాగ అలా జిమ్ముకుంటూ ఉండాలి.
దేనికైనా సరే తక్కువగా జాగ్రత్తగా వేసుకోవాలి. మంట చిన్న మంట మీద జాగ్రత్తగా పాముకోవాలి. ఇప్పుడు మనం పిండి వేసుకొని కలుపుకున్నాం కదండి, అది గట్టిగా అయిపోకూడదు. గట్టిగా అయిపోతే అట్టు గుల్లగా రాదు పొంగడం. ఇంత లూజ్ ఉండాలి. ఇంత లూజ్ ఉండాలి. ఇక చూడు ఎంత లూజ్ ఉందా, ఈ లూజ్ ఉండాలన్నమాట. పిండి ఎక్కువ వేయకూడదు అనమాట. పిండి ఎక్కువ వేయకూడదు. పిండి ఎక్కువ వేస్తే చప్పదాన్ని వచ్చేది తీగి ఉండదు. అది నీళ్ళు ఎప్పుడు పోయాలి? నీళ్ళు ఇప్పుడు మరగబెట్టి ఇప్పుడు నీళ్ళు వేసి ఇందులో కలపాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకొని కింద పెట్టేసుకుందాం. వేడి నీళ్ళు పెట్టినా? ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టుకోవాలా. నీళ్ళు ఉడుగ్గా మరిగిన తర్వాత అందులో పోసి కలుపుకోవాలా. నీళ్ళు ఎప్పుడైతే బాగా కదులుతాయో మనం అందులో పోసుకోగానే పొంగడం పొంగుతుంది అన్నమాట. అవి అట్లా కెరళాలి నీళ్ళు బాగాను. ఇక నీళ్ళు చూడండి ఎలా పొంగినాయి. బాగా కలపాలి నాన్న, కలుపు బాగా కలుపు. సుమ్మకొట్టమంటావా? ఇంకో ఇప్పుడు కలిపేస్తున్నాం కదండి. ఇప్పుడు నూనె పెట్టుకుందాం. నూనె మూగుడు పెట్టుకుని నూనె వేసుకుందాం. ఇప్పుడు వేసుకోవాలన్నమాట. కారగిని తీసుకుందాం. కారగిలో వేసుకోవాలి ఒక్కొక్కటి. ఒక కారగిని పెట్టండి అమ్మ. కారగిన్నె అంటే కూర వేసుకునే గిన్నె అనమాట. ఇది ఇలాంటిది ఒక గిన్నె తీసుకోవాలా. ఆ గిన్నెలో ఈ పిండి కొంచెం కొంచెం వేసుకొని ఆ పిండిని మనం అందులో వేసుకోవాలా. దాని మీద కొంచెం మూత పెడతామా, తోడుపోకుండా ఉండాలా. మరి మళ్ళీ బీసిపోతే కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు. మళ్ళీ నీళ్ళు వేసుకోవచ్చు. అది ఒకటి 2-3 వేసాక బీసిపోతే ఇంకొక నీళ్ళు వేసుకోవాలి. ఇంకా అది అలాగే వేసేసామనుకో గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకున్నాం కదండి పిండిని. ఇప్పుడు నూనె పెట్టుకున్నాం. నూనె బాగా మరిగింది కదా, దాంట్లో కొంచెం కొంచెంగా వేసుకుందాం పొంగడాల కింద. ఇక చూడండి అలా ఒక్కొక్కటి వేసుకోవాలా. ఇదిగోండి ఈ రంగు రావాలా. ఈ రంగు వచ్చేలాగా వేపుకోవాలా. ఇలా పెట్టుకుంటే కొంచెం నూనె వాడుతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు అదే రకంగా మొత్తం అన్నీ కూడా అలాగే వేసేసుకోవాలి. ఇంకా ఇది చూసారు కదా, ఇంకా ఒకటి అలాగే వేసేసుకోవాలి. ఈ 2-3 వేసుకోవడానికి అవ్వదు, ఒక్కొక్కటే వేయాల. ఒక 2-3 వేసా అనుకోండి దాని కూడా అంటిపోతుంది. అందుకంటే అలా ఒక్కొక్కటే వేసుకోవాలి. పొంగడాలు అయితే భలే గుల్లగా వచ్చినాయండి. బా లోపల చూసారా? వచ్చే తిందాం. పొంగడాన్ని భలే పొంగించారండి. భలే మెత్తకున్నాయమ్మా. బాగున్నాయా? స్పాంజ్ కేక్ లా ఉంది. స్పాంజీ కేక్ లాగా ఉందా? రుచి బ్రహ్మాండంగా ఉందండి. మెత్తగా ఉంది. కాకపోతే పొంగడాలు కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతాయి. ఈ రకంగా మీరు కూడా చేసుకోండి. ఇందులో ఏం లేదండి, చిన్న చిట్కా ఏంటంటే పిండి గట్టి పడొద్దు, పలచగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. మధ్యలో ఆరిపోతా ఉందండి. కొంచెం మళ్ళీ వేడి నీళ్ళు కలుపుకొని మళ్ళీ చేసుకోవాలి. లాస్ట్కి అయ్యే కొద్దీ బీసిపోతా ఉంటుంది మరి పిండి. అదొకటే టెక్నిక్. ఆ రకంగా వేడి నీళ్ళు పోసుకోవడం అనేది కూడా ఒక టెక్నిక్. వేడి నీళ్ళు పోసుకుంటే కానీ బాగా పొంగడం బాగా పొంగుద్ది అనమాట. అమాసకి అట్టుముక్క, పున్నానికి బూరు ముక్క అంటారు కదండి. అమాసకి వేసుకునే అట్టుముక్క అంటే ఇదేనండి, పొంగడం అనమాట. పున్నానికి బూరు ముక్క తర్వాత వేస్తామండి. అదండి. ఈ రకంగా మీరు కూడా చేసుకోండి, తినండి. భలే టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు కూడా బాగా తింటారు. ఇంట్లో దొరికే రేషన్ బియ్యంతో ఎన్నో రకాల వంటలు ఈ రకంగా చేసుకోవచ్చండి. మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయండి రేషన్ బియ్యంతో చేసుకునే వంటలు. జంతికలు, పొంగడాలు, పాకుండలు, సున్నిపాకులు చాలా చేసాం. అన్ని చూడండి. మా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇదే అండి, ఇది ఏమంటాండి.